ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి. హల్లెలూయా. కీడు చేసేవాడు దేవుని సంబంధి కాదు, దేవుని చూచినోడు కాదని బైబిల్ చెబుతుంది. కీడు చేసిన వాడిని కీడే వెంబడిస్తుందని మాట్లాడుతుంది బైబిల్. కీడు చేసేవారికి మనం ఉండకూడదు. పక్క వాళ్ళకి కీడు తలపెట్టని ఆలోచన మనకు ఉండకూడదు. ఈరోజు సంతోషం ఎందుకు లేదు? సంతోషం ఎందుకు ఉండలేకపోతున్నాం? చూడండి ఒకసారి 15 వచనం, మొదటి తెస్సలోని పుస్తకం 5వ అధ్యాయం 15 వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించండి. ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎడతెక్క. ఈరోజు మనిషికి ఏమి లేదు చెప్పండి? సంతోషం లేదు. సంతోషమే మహాబలం, మహాభాగ్యం. ఈరోజు సంతోషం లేదు. నువ్వు సంతోషంగా లేకపోబట్టి కూడా కొన్ని వ్యాధులు, కొన్ని బలహీనతలు నీ దేహాన్ని వెళుతాయి. సంతోషకరమైన మనసు నీకు లేకపోతే కొన్ని వ్యాధులు, కొన్ని బలహీనతలు నీ దేహాన్ని వెళుతాయి. సంతోషం ఎందుకు లేదు? సంతోషం ఎందుకు ఉండలేకపోతున్నావు? పక్క వాళ్ళు నీకంటే బాగుంటే ఓర్వలేని స్థితి. పక్క వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు కీడు తలపెట్టని ఆలోచనలు. ఈరోజు కీడు చేయాలని ఆలోచనలు భలే పరిగెడుతున్నాయి మనుషుల ఆలోచనలు. అతను మనకి ఏ హాని చేయకపోయినా, ఏ నష్టం కలిగించకపోయినా, పక్కింటోడు మనకి ఏ ఇబ్బంది కలిగించకపోయినా వాడిని ఎలాగైనా అణచాలి, వాడిని ఎలాగైనా అణగదొక్కాలి. ఈ కీచక బుద్ధి కలిగిన వారిలో సంతోషం ఉండదు. వాళ్ళు సంతోషంగా ఉండలేరు. నీ సంతోషం నీలో ఉండకుండా హరింపజేసేది కీడు చేయాలన్న స్వభావం, నష్టం కలిగించాలన్న స్వభావం, హాని తలపెట్టాలన్న స్వభావం. ఈరోజు మనుషుల్లో ఈ ఆలోచనలు ఓరకన బయలుదేరుతున్నాయి. వీడు కష్టపడి పనిచేసి 1 రూపాయి సంపాదించేవాడు చూసి ఓర్చుకోలేడు. వీడు కష్టపడతాడు, కష్టపడిన సంపాదన జాగ్రత్త చేసుకోవడం చేత కాదు. వీడితో పాటు కష్టపడి సంపాదన జాగ్రత్త చేసుకుని వాడిని చూస్తే వీడు ఓర్చుకోలేడు. దీనివల్ల నష్టం ఎవరికి? నీకే. సంతోషం ఉండదు. వ్యసన పరులుగా ఇతరులకి హాని తలపెట్టే స్వభావాలు మనలో సంతోషం లేకుండా చేస్తాయి. నీలో సంతోషం లేకపోవడం కారణం ఏంటి? నీకంటే ఎవరైనా చక్కగా ఉంటే ఓర్చుకోలేవు, నీకంటే చక్కగా నీటిగా ఉంటే ఓర్చుకోలేవు. ఈ ఓర్వలేనితనం, ఈ స్వభావం నీ సంతోషం హరింపజేస్తుంది. ఈరోజు మనుషుల్లో ఈ దుర్బుద్ధి చాలా మటుకు వ్యాప్తి చెందుతుంది. దుర్భర లక్షణం ఇది. దీనివల్ల నష్టం నీకే. నీ గొంతు నువ్వు తవ్వుకున్నట్టే, నీ నాశనం నువ్వు కోరుకున్నట్టే. కనుక కీడుకి ప్రతి విధమైన కీడు చేయొద్దన్నాడు. అసలు నీకేమి చేయకపోయినా కీడు చేయాలని చూస్తావు. ఎవడైనా కీడు చేస్తే అసలు వాడు నాకు ఈ నష్టం కలిగించాడు రా, వాడిని దెబ్బ కొట్టబోచు నా పేరు మార్చుకుంటా, వాడికి నా దెబ్బ చూపకపోతే నా పేరు మార్చుకుంటానని జబ్బలు తెరిచి మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. కానీ బైబిల్ చెబుతుంది కీడుకి ప్రతి కీడు చేయొద్దు. చేతనైతే మేలు చేయి. మేలు చేయడం చేత కాకపోతే కీడు మాత్రం చేయొద్దు. కీడు తలపెట్టి ఆలోచన నీ మనసులోకి రానివ్వద్దు. అది నీకు మేలు కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు ప్రయోజనం కాదు. కీడు ఎంత ప్రమాదకరమో ఆ కీడు కలగడానికి కొన్ని కారణాలు చెప్పాను. బల్లలో అయోగ్యంగా పాలు పంపితే ఏం కలుగుద్ది? కీడు కలుగుద్ది. అలాగే దేవుని మందిరంలో నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే, దేవుని మందిరంలో నువ్వు సక్రంగా లేకపోతే ఏం కలుగుద్ది? కీడు కలుగుద్ది. మరేకు కీడు కలగకుండా నువ్వు పాపం చేయొద్దు. నీ ప్రవర్తన సరిలేదా దాన్ని పాపంగా ఇచ్చి మాట్లాడుతుంది బైబిల్. జాగ్రత్త. ఇలా కొన్ని సంగతులు మనం అధ్యయనం చేసుకుంటూ వచ్చాం. 1 తిమోతి పుస్తకం 6వ అధ్యాయం 10వ వచన భాగం.
మొదటి తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఓడుచుకుంటున్నారని విన్నాం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. పాస్టర్ గారు, డబ్బు లేకుండా ఏం చేస్తామండి? ఈ మాట నేనంటే ఆ డైలో నువ్వు చెప్పు, నేను ఒప్పుకుంటా. ఈ మాట చెప్పింది నేను కాదు, మీ అయ్య కాదు, మీ ముత్తాత కాదు. ఎవరో? సృష్టికర్త, సృష్టిని కలిగించిన వాడు. సృష్టి వినాశనం ఎందుకు జరుగుతుందో ఎరిగిన వాడు. సృష్టి వినాశనం, ఈరోజు సృష్టి వినాశనం జరగడానికి కారణాలు ఏమిటో ఎరిగినోడు చెబుతున్నాడు. ఏమని? ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. దాన్ని ఆశించి చాలా మంది విశ్వాసును తొలగి తమ్మును తామే పొడుచుకుంటున్నారు. ఈరోజు ఒకరి మీద ఒకరు పడి చంపుకోవడానికి కారణం ఏంటి? సొంత తల్లిని సొంత కూతురు చంపడానికి కారణం ఏంటి? ధనాపేక్ష. సొంత తమ్ముడిని సొంత అన్న చంపడానికి కారణం ఏంటి? ధనాపేక్ష. ఆస్తి తగాదాలు, ఆస్తి తగాదాలు. నాకంటే నీకు వచ్చేది ఏందిరా? నేను కష్టపడ్డా, నేను బడికి వెళ్ళకుండా కష్టపడి బతికించా, నువ్వేం బలాదురు తిరిగావు, నీకొచ్చేది ఏందిరా రే అని అన్నాదమ్ముల మధ్య తగాదాలు మనం చూస్తూ ఉంటున్నాం. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంతమంది ప్రశాంత నిద్రపోతున్నారు, చల్లగుండేపాటికి అలా వెళ్ళిపోతున్నారా? జాగ్రత్త కొనాలి. ఈ మాటలు కొంచెం ఇబ్బందిగా ఉన్నా దేవుని వాక్యం అంగీకరించాల్సిందే. ఆమేన్. ఉన్నతున్నడికి నేను చెప్పాల్సిందే. దీని మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం నాకున్న. మార్పులు చేర్పులు నేను చేస్తే నా షేపులు మారిపోతాయి. ఎందుకంటే ఆయన ఊరుకోడు. వాక్యాన్ని వాక్యంగానే నేను ప్రకటించాలి. వాక్యాన్ని వాక్యంగా నువ్వు అంగీకరించడం నీకు మేలు. ఆమేన్. ఈరోజు ఆశీర్వాదం లేదు, ఆరోగ్యం లేదు. ఆశీర్వాదం లేదు ఏమండి? ఆకలి తీర్చుకోవడం పరిగెత్తినంత కాలం మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు, ఆశీర్వాదకరం ఉన్నాడు. దేన్ని తీర్చుకోవడానికి? కడుపు చేత పట్టుకొని ఆకలి తీర్చుకోవడం పరిగెత్తినంత కాలం మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈరోజు ఆకలి తీర్చుకోవడం పరిగెడతలే, ఆశలు తీర్చుకోవడం పరిగెడుతున్నాడు. దేనికి అమ్మ? దేనికి? ఆకలి కాదు, ఆశలు తీర్చుకోవడానికి. తాను వేసుకున్న ఆశలు, ఆ గోల్స్ తెచ్చి ఆ గోల్ చేరడం కొరకు ఆశలు తీర్చుకోవడం పరిగెడుతున్నాడు కనుక ఆశీర్వాదం లేదు, ఆరోగ్యం లేదు. ఇప్పుడు తన ఆశను తీర్చుకోవడం కొరకు ఎవరినైనా తీసేస్తాడు, ఎవరినైనా వేసేస్తాడు. ఎందుకు? తన ఆశ తీరాలి. ఆకలి కొరకు పరిగెత్తినంత కాలం మనిషి ఆశీర్వాదకరంగా, అనేకులు దీవెనకరంగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈరోజు ఆరోగ్యం పాడవడానికి కారణం తెలుసా? మనిషి ఆకలి తీర్చుకోవడం పరిగెడతలేదు. నేను ఎరిగిన సత్యం. ప్రపంచాన్ని తొంగి చూడగా ఈరోజు ఆకలి బాధ తీర్చుకోవడం కొరకు మనిషి పరిగెడతలేదు సుమా. నేను గుర్తించింది, అతను ఆశలు తీర్చుకోవడం పరిగెడుతున్నాడు కనుక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు, ఆశీర్వాదాన్ని కాలదనుకుంటున్నాడు. ఈరోజు ఆశలు తీర్చుకోవడం పరిగెత్తే మనిషి ఆయుష్ తగ్గిపోతుంది. ఆశలు తీర్చుకోవడానికి పరిగెత్తే మనిషి ఆయుష్ తగ్గిపోతుంది. ఆయుష్మాన్ భవన్న ఆశీర్వాదాలు ఏం పని చేయట్లే. ఎందుకు? ఆశలు తీర్చుకోవాలని పరిగెడుతున్న మనిషి తనకు అడ్డుగా వచ్చిన వాడిని ఏరి పడేస్తున్నాడు. తాను అనుకున్న స్థాయిలోకి వెళ్ళిపోవాలంటే దాని కొరకు ఏదని చేస్తాడో, ఎంతని చేస్తాడో, ఎలాగని చేస్తాడో. మనిషి దిగజారుడు తను మనకి స్పష్టంగా కనబడుతుంది. నేనంటాను, మనిషి ఆకలి కొరకు పరిగెత్తినంత కాలం ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయుష్ కాలం చక్కగా గడిపాడు, అలాగే ఆశీర్వాదంగా ఉన్నాడు.
ఈరోజు సొసైటీ మారింది, పరిస్థితులు మారినాయి, చాలా రకరకాల విషయాలు మనుషుని ప్రభావితం చేస్తా ఉన్నాయి. ఈరోజు ఆకలి కొరకు మనిషి పరిగెడతలేదు, ఆశ. మీరు చూడండి, ఆకలి కొరకు పనిచేసేవాడు ఆ రాళ్ళ కొడుతూ దాంతో సంపాదనతో న్యాయబద్ధం బతుకుతాడు. ఆశలు తీర్చుకోవాలనుకున్న మనిషి అతనికి తలకాయ ఉన్నవాడినే లేపేసి ఈడు తలకాయ అవుతాడు. అంటే ఏం తీర్చుకున్నాడు? ఆశ. తనలో కలిగిన ఆశ, దురాశ దుఃఖానికి ఇచ్చేటు. ఈరోజు ఆశలు తీర్చుకోవడం మనిషి పరిగెడుతున్నాడు కనుకనే ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం పోతుంది, ఆశీర్వాదం కనుమరుగవుతుంది. బలాత్కారం నేర్చుకున్నాడు. దేవుడు ఆశీర్వదించేదా మనం ఎలా ఉంటే ఇలాగే ఉంటాం రా తమ్ముడా. మనం ఎగబాగితే అనుకున్న దానికంటే బాగానే రేజ్ అయిపోతాం అన్నట్టుగా తన ఆలోచనలకు పదును పెడుతున్నాడు, తన ఆశయాలకు రూపురేఖలు తెస్తున్నాడు. జాగ్రత్త, ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం అని దేవుడు ఊరకని చెప్పలేదు. నేను అధ్యయనం చేయగానే అధ్యయనంలో అర్థమైంది ఒకటే: ఆకలి కొరకు పరిగెత్తినంత కాలం మనిషి ఆయుష్కాలం అంతా ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆశలు తీర్చుకోవడం మనిషి పరిగెడుతున్నాడు. ఇది కంప్యూటర్ యుగం, టెక్నాలజీ మారింది, ఆలోచనలు మారిని, తీర్లు మారిని, విధానాలు మారిని, పద్ధతులు మారిని, పోకళ్ళు మారిని, మనిషి ఆలోచన, చూపు, విధానం మొత్తం మారింది. ఈరోజు ఆకలి కొర కాదు, ఆశలు తీర్చుకోవడం పరిగెడుతున్నాడు. ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం పోతుంది, అలాగే ఆశీర్వాదం కూడా పోతుంది. ఏ పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నాడు మనిషి? ప్రసంగి పుస్తకంలో రెండో ఒక మాట చూపిస్తా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10. ద్రవ్యాన్ని అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తిని పొందడు. ఇది వ్యర్థమే. 12వ వచనం: కష్టజీవులు కొద్దిగా ఎక్కువగా సుఖ నిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఈ స్థాయికి వచ్చేసాడు. దేవుడి స్థానాన్ని డబ్బుకి ఇచ్చినా మన స్థితిగతులు మారిపోతాయి. నిద్ర పట్టదు. కొంతమంది నిద్ర పడతలేదు. మంచిగా ఉన్నవాడు చూసి ఓర్వలేక కొంతమంది నిద్ర పట్టక వాడిని ఎలాగైనా కోల్చాలని ఆలోచన చేస్తే నిద్రపోవట్లేదు. కొంతమంది ఈళ్ళు కూల్చి ఆలు కొట్టి ఇది పెట్టి అది పెట్టి గూట్లో పెట్టి గుట్టుకుని మింగే ఈ గోడ కొట్టాలి గాళ్ళకి ఏం పడతలేదు, నిద్ర పడతలేదు. ఐశ్వర్యవంతులకు తన సమృద్ధి చేత వాళ్ళకి ఏం పడతలేదు, నిద్ర పడతలేదు. నేను ఒక వ్యక్తి జీవితాన్ని విని బలి ఆశ్చర్యపోయాను. అతను ఒక సినీ యాక్టర్, హాస్య నటుడు. అతని జీవన విధానం కోసం ఒక చిన్న ఇంటర్వ్యూలో ఒక చిన్న మాట చెప్తే అది నేను వాట్సాప్ స్టేటస్లో చిన్న వ్యక్తి పెడితే చూశాను. ఒక చిన్న స్టేటస్ బలి ఆశ్చర్యం అనిపించింది. ఆ వ్యక్తి అంటాడు, నేను సినిమాలో రాణించాలని చెన్నై వెళ్ళా. నా కాడ 10 రూపాయలు కూడా లేవు, తినడానికి ఆహారం కూడా నా కాడ లేని పరిస్థితి. అద్దె ఇంటిలో ఉండాలంటే అద్దె కట్టుకోలేము అని అసలు తలుపులే లేని ఒక కొంపను చూసి ఆ కొంపను అద్దె తీసుకున్నాడు. ఇతగాడు అంత ఇత్తే అంత అద్దె, అసలు దాని తలుపులే లేవు. కుక్కలు పడుకుంటాయి, పందులు పడుకుంటాయి, మేకలు పడుకుంటాయి, అన్ని పడుకుంటా ఉంటాయి. దాన్నయ్య కూడా ఆడ కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు.
దేనికి పనికిరాని గది. ఆ గదిని అది తీసుకొని ఆ గదిలో గడిపాడు. వాళ్ళ తమ్ముడు ఒక రోజు వెళ్ళాడు ఇతను చూడడానికి. చూస్తే ఆశ్చర్యం, చాలా దుర్భర పరిస్థితి, తినడానికి కూడా ఆహారం నోచుకోలేని పరిస్థితి. సాయంత్రం పూట అరాకొర ఆహారంతో వాళ్ళ కడుపులు నింపుకొని, ఆకలి పేగుతో చాలి ఆహారంతో వాళ్ళ కడుపు నింపుకొని వచ్చి పడుకొని మాట్లాడుతున్నారు. అనా ఇంట్లో ఎలా ఉంటున్నావు నువ్వు? అసలు ఎలా ఉడిపోతవుతున్నానా? భయం పడతలే? దేనికి రా తమ్ముడ భయం? అసలు తలుపులు లేవు కన్నా. మధ్యరాత్రి ఎవరైనా దాడి చేస్తే మనల్ని ఎవరు దాడి చేస్తాడరా? తలుపులు లేని కొంపలో ఉన్నామంటే వాడికి అర్థమైపోతుంది మనకాడు ఏమీ లేదని. మనకాడు ఏమీ లేదని వాడు తెలుసు. నీకు మీ చిత్రమైన మాట చెప్పమంటావా? ఎవడన్నా దొంగతనం చేస్తా పారిపోతా ఆడి మూట పుసుకుని డిసిరానుకో వచ్చి మన గదిలో పడుద్ది. తలుపులు లేవు కదా అని కాసేపు నవ్వుకున్నారు, కాలక్షేపం చేసుకుని పడుకున్నారు. కష్టపడ్డాడు, ఒక ఉన్నత స్థితికి వచ్చాడు. వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక చిన్న యాడ్ చేసిన చిన్న కార్యక్రమంలో, సినిమాలో పాలు పొందిన లక్షల్లో సంపాదన, మంచి డూప్లెక్స్ హౌస్, సమృద్ధైన ఆహారం, కాస్ట్లీ కారు. మరలా తమ్ముడు వచ్చాడు అన్నగాడికి. తమ్ముడిని పడుకోమన్నాడు కానీ అన్న పడుకోవట్లే. ఓరక్కని ఇటు తిరుగుతా ఉన్నాడు. ఏందన్న ఇటు తిరుగుతున్నావంటే, రే మన కాడున్న డబ్బును బట్టి ఎవడన్నా మన మీద దాడి చేస్తే, మన కాడున్న డబ్బులు ఆకపోతే అందుకనే రా జాగ్రత్త అని సీసీ కెమెరాలు పెట్టాడు. అలాగే గోర్ఖాను పెట్టాడు. కాసేపుకి వెళ్ళి సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నాడు ఎవరిని వస్తున్నాడు లేదని. అన్నా ఒక మాట చెప్పమంటావా? అప్పట్లోనే బాగుంది నీ జీవితం. ఆ తలుపు లేని కొంపలోని ప్రశాంత పడుకున్నావు. ఇప్పుడు ఏం లేదు, నీకు నిద్ర లేదు, నిద్ర పడతలేదు అన్నావు, భయం అన్నావు. కాసేపు అలా పడుకొని తులిపళ్ళు ఎక్కుతున్నావు, ప్రశాంత నిద్రపోవట్లే. సరిగ్గా నిద్రపోతే ఏమవుతుంది? ఆరోగ్యం వస్తుందా? సరిగ్గా నిద్రపోకపోయినా అనారోగ్యం వస్తుంది. మన దేహంలో చాలా మార్పులు ప్రారంభించబడతాయి. కనుక ఈ దేహానికి దేవుడు మెలకునిచ్చాడు, నిద్రనిచ్చాడు. కనుక నిద్రపోయే టైంలో నిద్రపోవాలా. కొంతమంది అంటారు అందుకనే పాస్టర్ గారు నేను నిద్రపోతుంది అని. ఏడ నిద్రపోవాలి, ఆడ నిద్రపోతే ఆరోగ్యం. ఏడ పడితే ఆడ నిద్రపోతే రైలు పట్ట మీద కూర్చొని నిద్ర పట్టుద్దా నీకు? ఆడుకొని నిద్రపోవచ్చుగా. అస్సలు పొర్రపాటు నిద్రపో. ఎందుకు? లటక్కుని ఏదైనా గుద్దెనుకో చిట్టుకుని చెప్తావని. రోడ్డు మీద నిద్రపో, అమ్మో ఏదైనా ఎక్కేద్దామని. చర్చిలో ఏం కాదు, కాపాడే దేవుడు ఆయన రెక్కల చాటుకొచ్చానని ధీమా నీకుందా? జాగ్రత్త. అలా అనుకున్నాడు, ఒకడు జారాడు. ఎక్కడి నుంచి? మంచి కోటం జరుగుతూ ఉంది. పౌలు గారు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న జనం ఇంకా మాట్లాడాయంటే మధ్యరాత్రి 2-3 అవుతుంది. ఆ కోటను వాడు వెళ్ళాడు. ఆ కోటనికి వెళ్ళాడేమో అందరితో పాటు సమానం కూర్చోవాడు. కిటికీ మీద కూర్చున్నాడు. కిటికీ మీద కూర్చొని ఇటు చూస్తున్నాడు, తేరి చూస్తున్నాడు. బాగా అలిసిపోయాడు, పగలంతా కష్టపడ్డాడు. కోటనికి వెళ్ళిన ఆశ వెళ్ళాడు. ఆ కిటికీ పడుకొని ఊగిసలాడుతా నిద్రపోతా. అసలు ఎంత బలం చూపించి నాకు ఆశ్చర్యం అండి. కిటికీతో సహా అమాంతం 3 అంతస్తులు దమానమని పడ్డాడు. ఎవడు రాయుడంటే ఐతుక్కు. ఎవరు? ఐతుక్కు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో నిద్రపోతే నాకు ధీమా అని అడుగుంటే ఇంక నీకు ఉండాలి భీమా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త. నిద్ర పట్టని పరిస్థితి అయిపోయింది తంది. మధ్యలో గోరకా దగ్గరికి వెళ్ళి, గోరకా నువ్వు సరి కాపలాగా. గోరకావాడికే సీసీ కెమెరాగా మారాడు. నిద్ర పట్టని పరిస్థితి. నేనంటాను దేవుడిచ్చే ఆశీర్వాదం మన తరాలకు దీవెనకరంగా మారుద్ది. ఆమేన్. ఈరోజు ధన సంపాదనకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇప్పుడు ఒక ఊర్లో పాల కేంద్రం, అందరికి బరిగొట్లు ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి. కానీ చెప్తున్నా ఇటు రోజులు ఉంటే కొంచెం జాగ్రత్త పడతారని. దేవుడికి స్తోత్రం చెప్పండి. పాల కేంద్రం దాకా ఎందుకు వెళ్ళేవయ్యానుక? ఎందుకు వచ్చానంటే మరి నా పిల్ల ఆడదాకా పోతున్నారు కదా, కొంచెం మెలుకులు చెప్పాలిగా.
జాగ్రత్త పడతారు. హల్లెలూయా. ఒక ఊర్లో వాళ్ళు పాల శాతం నీటి శాతం చూస్తారంట కదా, కాలికి అందరవాడు. నేను ఎప్పుడు రాలేదులే, నేను ఎప్పుడు చూడాలి, మీరు చెప్తుండమే చూస్తారంటగా. పాల శాతం ఎక్కువ రావాలని ఈ ఆయిల్ డబ్బులు ఏమంటాయి కదా, మళ్ళీ లేనిపోయిన సలహా భలే ఐడియా చెప్పే పాస్టర్ గారు అని మొదలు పెట్టావు. అమ్మా నీకు దండం పెడతా, నీకు పాడు సలహాలు నేనేవట్లే, అట్లా చేస్తే తేడా పడతామని చెబుతున్నా, అర్థమైందా? ఏవో డబ్బాలో నుంచి కొంచెం ఆయిల్ దాంట్లో కలిపి కాస్త వ్యవహారం చేస్తే నీళ్ళ శాతం తగ్గి పాల శాతం ఎక్కువ అవుతుందంట. కనుక పడ్డి కట్టుకోవాలి, ప్రతి ఇంట్లో ఆ డబ్బాలు జాగ్రత్త చేసుకోవడం, అడుగు మడుగు ఆ ఆయిల్ తెచ్చి దాంట్లో కలపడం, కలిపి బాగా కలిపి పాలకి అందరిలో పోతే నీళ్ళ శాతం తక్కువ అవుతుంది, పాల శాతం ఎక్కువ అవుతుంది. కానీ నీళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది, పాల శాతం తక్కువ ఉంటుంది. కానీ ఆ ఆయిల్ కలపగానే పాల శాతం ఎక్కువ అవుతుంది, నీళ్ళ శాతం తక్కువ అవుతుంది. నేను అంటాను, అట్లా మనం చావు తెలివితేటలు చూపి సంపాదించే సంపాదన ఎలా మారుతాయి అంటే, పెద్దలు కథ చెప్పేవాడు, ఓ పాలుకి అందరవాడు పాలు పోసేవాడు, ఊరంతా పోసేవాడు, చాలా మంచి పేరు వచ్చింది. మిగతా వాళ్ళకాడ ఎవరికాడ పోయించుకోవాలి, నీకాడే పాలు బాగుంటుంది, వాళ్ళకాడ బాగుంటలేదని చాలా జాగ్రత్త చక్కగా పాలు చక్కగా పితికి నీళ్లు కలపకుండా చాలా జాగ్రత్త పోసేవాడు. చాలా రుచిగా ఉండేది, పెరుగు బాగుండేది కనుక అందరూ కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు కొనేవాళ్ళు ఎక్కువైపోయారు, పాలు తక్కువైంది కనుక వీడికి పోవడం ఆలోచన వచ్చిందండి, నీళ్ళు కలపడం మొదలుపెట్టాడు. నీళ్ళు కలిపి బాగా అమ్ముడు చేశాడు, బాగా కొన్నారు, అంతా డబ్బులు వచ్చి డబ్బులు పోగేసుకున్నాడు. ఒక చెట్టు కింద కూర్చొని లెక్క పెడతా ఉండగా సడన్ గా కోతి ఆ డబ్బుల మూట పడిపోయి పైకి వెళ్ళిపోయింది, చెట్టుకెక్కింది. వీడికి టెన్షన్ అయిపోయింది, కష్టపడి ఎంత ప్రయత్నాలు చేస్తే ఈ కోతి చేతులు శిక్షిక్కినేదని ఇక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఆ కోతిని చూసి అట్టే అది వేస్తని ఎన్నో ట్రిక్లు వేస్తాను, అసలు ఏమి వేయట్లే. ఆ కోతి ఏం చేస్తుంది తెలుసా, ₹1 ఈడెత్తి మీద వేస్తుంది, ₹1 నీళ్ళలో వేస్తుంది, ₹1 అండెత్తి మీద వేస్తుంది, ₹1 నీళ్ళలో వేస్తుంది. ఇక చివరికి అంత అయిపోయిన తర్వాత ఆ సెంచు తెలిస్తే నీళ్ళకెళ్ళి పాల డబ్బులు పాలుకు వచ్చినాయి అని నోరు పూసుకొని పోయాడు. ఈ నీతి కథ ఏమి నేర్పింది? పాలల్లో నీళ్ళు కలపమని నేర్పిందా? ఏం నేర్పింది? ఓహో ఇలా చేస్తే నేల పాలేనేగా. మనం ఏం నేర్చుకుంటున్నాం? సాగు తెలివితేటలు ఎక్కువైనాయండి, నీతి నేర్చుకోవట్లే. అందుకనే ఈ దినాల్లో నీతులు బూతులైనవి, బూతులు నీతులైనవి. నేను ఊరకనే చెప్పలే, సమాజం చూసి నేను మాట్లాడుతున్నా. నీతులు బూతులైనవి, బూతులు నీతులైనవి, అంత రివర్స్ అయిపోయింది. జాగ్రత్త. ఇలా మనం ధనాపేక్ష కలిగి సంపాదించే సంపాదన మనకు నిలవదు అన్న సంగతి బైబిల్ చెప్తుంది. న్యాయబద్ధమైన వచ్చుబడే మనకు రాబడిగా ఉంటే అది మనకు ఆశీర్వాదం. అప్పులు తీరట్లేదండి, కష్టాలు తీరట్లేదండి. నేను అంటాను, దానికి కూడా ఒక సూత్రం ఉంది. 14 చెప్తే బాగోదని చెప్పట్లే, 14 ఇదే పడా ఒకటే సూత్రం. నాకు తెలిసిన సూత్రం ఒకటి, ఏంటి? దేవునికి స్తోత్రం. అదా ఆ సూత్రం కాదు. దేవునికి ఇస్తే, దేవుని భాగం దేవునికి ఇస్తే మన భాగం మనకు నిలబడుద్ది. దేవుని భాగం కూడా అంటే నీ భాగం కూడా మటాష్. ఇక దానికి దేవుడికి సంబంధమే లేదు. అది దేవుడు పెట్టిన లెక్క, అది దేవుడు పెట్టిన నియమం, ఇంకంతే మాట్లాడే పని లేదు. నేను అంటాను, ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలం. ఈరోజు పాల వల్ల ఎన్ని వ్యాధులు వస్తున్నాయండి. సిటీలో ప్యాకెట్ పాలు కొనుక్కొని తాగాలంటే భయం. ఈ రోడ్ పాయింట్స్ లో చాలా మంది టీ షాప్స్ పెడుతున్నారు. లారీ వాళ్ళు బైపాస్ లో వెళ్ళే లారీస్ వాళ్ళు ఆపి రాత్రులు నిద్ర రాకుండా టీ తాగుతున్నారు. కొంతమంది వైట్ పేస్ట్ తీసుకొని దాన్ని బాగా భయం పడుతుంది. నాకు లేనిపోని తాగాదా మీరు మొదలు పెట్టారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. భలే సలహాలు ఇస్తున్నా పాస్టర్, నువ్వు ఈ సలహాల కోసం వస్తున్నా నేను అంటావా? నీకు వందనాలు అయ్యా, ఇక నీకు మూడింది నా ముహూర్తం అన్నట్టుందా. నేను సలహాలు చెప్పట్లే, చెబుతున్నా అది మంచిది కాదని. ఆ పేస్ట్ బాగా కలిపి పాలు చేసి
ఆ పాలు అని చెప్పి వాటితో మొత్తం డికాషన్ కలిపి టీ చేసేస్తుంటే రోగాలు వస్తున్నాయి. ఇంకోటి తెలుసా, ఒరిజినల్ పాలు కంటే టేస్ట్గా ఉంటుంది టీ. వినుగొండ ఏరియాలో ఇటువంటి దందా దొరికింది. రోడ్ పాయింట్స్ లో ఒక టీ షాప్ పడుకోలే. అసలు మీరు గమనించండి, ఆ లారీ వాళ్ళు ఎక్కడ టీ నేస్తే ఆడ ఆగుతారు. ఇక మిగతా కూడా చెప్తారే, ఈ రోడ్డు మీద పోతుంటే పలానా కాడ టీ తాగు, ఎక్కడ తాగొద్దు, ఇంకేడ తాగిన బాగోదు, ఆడ సూపర్ హే అని. అట్లా అసలు భలే ఖాతా తగిలింది, భలే అమ్ముడవుతుంది. ఇతగాడేమో ఆ వైట్ కెమికల్ని బాగా నీళ్ళల్లో కలిపి పాలుగా మార్చి, ఆ పేస్ట్ని పాలుగా మార్చి దాంతో టీ ఇస్తూ ఉంటే అది రుచిగా ఉండి తాగుతున్నారు. రకరకాల వ్యాధులు మొదలైనవి. ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలం. ఈరోజు వ్యాపార రంగాల్లో కానీ, వ్యవసాయ రంగాల్లో కానీ, రకరకాల విషయాల్లో రకరకాల కోడలు మనం చూడగలుగుతున్నాం. సమస్త కీడులకు మూలం ధనాపేక్షగా కనబడుతుంది. డబ్బు అవసరం, డబ్బే అవసరం అనుకుంటే కష్టం. సేవకు డబ్బు అవసరం అలాగని చెప్పేసి మాయ మాటలు చెప్పి పూటక మాటలు చెప్పి డబ్బు వసూలు చేసుకుంటే డబ్బు బాగానే వస్తుంది. టార్గెట్ మనీ అని డబ్బు సంపాదన. ఏమంటే మీరు ప్రార్థన అవసరతలు కోరుతున్నారు కదా, కనుక సేవకుడు సమయం కేటాయించి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాత్రి పగలు సేవకుడు దేవుని ప్రార్థన చేస్తున్నాడు కనుక ఈ పరిచర్య దీవించబడాలి కనుక మీరు ఆ ప్రార్థన విన్నపంతో పాటు 10,000 కానుక దాంట్లో పెట్టి ఇవ్వండి. అంటే ఎవరు బ్రహ్మాండగెత్త బేషుగెత్త. నేనంటాను, ఇటువంటి చీప్ ట్రిక్స్ సేవలో పనికిరావు. ధనాపేక్ష అన్నది మేము కప్పిపుచ్చుకొని మేము మాయ మాటలు చెప్పినంత మాత్రాన అది సమస్త కీళ్ళకు మూలంగా మారుద్ది. ఒక ఆయన కష్టపడి ఒక స్థాయిలోకి వచ్చాడు. సైకిల్ తొక్కుంటా సువార్త చేసి, శ్రీకాకుళం ప్రాంతంలో సువార్త చేసి, పాలవ బ్యాడ్ వస్తే దాంతో అట్టికాయ కొనుక్కుంటే ఒకరోజు పాడైపోయిన అట్టికాయ ఇచ్చాడు, సగం కులిపోయిన తీసేసి మంచి తిన్నాడు. గెంజి పోసుకొని సువార్త చేసుకుంటూ వీధుల మీద తిరిగాడు. సడన్ గా అద్భుతం, ఆశ్చర్యం, అమెరికా వెళ్ళే అవకాశం దేవుడిచ్చాడు. అమెరికా వెళ్ళాడు. దేవుని వాక్యం చెబుతా ఉంటే ఆయన వాక్యానికి అమెరికా ప్రజలు మంత్రముగ్ధులై టీవీలో ఉచితంగా ప్రసారం చేసేవాళ్ళు. ఆయన కోట పెడితే వేల మంది ప్రజలు వచ్చేసేవాళ్ళు. ఒక ఇండియన్, ఒక ఆంధ్రుడు అమెరికాలో వెళ్ళి ఒక ఉన్నత స్థాయిలోకి వచ్చి అక్కడ స్థిరపడి అక్కడ సేవ చేస్తా ఆంధ్రాలో, ఇండియాలో వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ అన్నకి పరిచయం అప్పగించాడు. వాళ్ళ తల్లిదండ్రులు మారారు. ఆశ్చర్యం. అప్పుల పాలైపోయి బ్రతకడం అవకాశం లేక చచ్చిపోదామని విషం కలుపుకొని కూర్చుంటే ఓ పాస్టర్ గారితో దేవుడు మాట్లాడతాడు, పలానా ఇంటికి వెళ్ళి సువార్త చేయి. ఆ ఇంట్లో వాళ్ళు చచ్చిపోబోతున్నారంటే ఆ ఇంటికి వెళ్ళి సువార్త చేసి, అమ్మా దేవుని ప్రణాళిక మీ పిల్లల్లో ఉంది, మీ బిడ్డల్లో ఈ 3 బిడ్డలు ఒక బిడ్డని దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు. దేవుడు నాకు స్పష్టంగా చెప్పాడు, మీరు చావడానికి దేవుని చిత్తం కాదు, దేవుడు మేము బ్రతికిస్తాడు అని చెప్పగా వాళ్ళ తల్లిదండ్రులు రక్షింపబడ్డారు. అలా వీళ్ళు కూడా రక్షలోకి వచ్చారు, ప్రభు నమ్ముకున్నారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు. అలా వెళ్తున్న వీరిలో ఆ 3లో ఒకడు సువార్థికుడిగా మారాడు. కష్టపడ్డాడు, అమెరికా వెళ్ళాడు, స్థిరపడ్డాడు. తన సహోదరికి ఆర్థిక సహకారం చేస్తుంటే డబ్బు వచ్చే కొలది ఇతను వ్యభిచారిగా మారిపోయాడు, దుర్మార్గుడిగా మారిపోయాడు. విచ్చలవిడితనానికి దోహదపడింది పరిస్థితి. చివరికి మరణానికి గురయ్యాడు తాడేపల్లిగూడెం రూట్లో. ఎంత దారుణం అండి, విచారకరమైన పరిస్థితులు. నేనంటాను, మనం చేసే పనిలో న్యాయం కనబడాలి కానీ ధనాపేక్షత కనబడటం వల్ల అది మనకు ఆశీర్వాదం ఇవ్వదు. అది కీడుకు మూలంగా మారుద్ది, అది శాపంగా మారుద్ది. అనేకులు దానిలో పడి వారటి విశ్వాసులు తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుంటున్నారు. ఈజీ మనీ కొరకు ఆశపడుతున్నారండి. రోడ్లు పోతుంటే ఓ 30 లక్షలు దొరికితే బాగుంటుంది, ఒక 50 లక్షలు దొరికితే బాగుంటుంది. ఈజీ మనీ.
కష్టపడకుండా వచ్చే సొమ్ము ఏది నిలబడదు. దాన్ని నిలదొక్కున్నా అది నీకు నిద్ర పట్టనివ్వదు, అది నీకు ఆరోగ్యం ఇవ్వదు, అరుగుదల ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఆయుష్ దినవలంతా కూడా ఆయాసమే. పాయాసం కూడా తినలేవు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధనాపేక్ష కీడుకు మూలం. రెండో కారణం చూడండి, తిమోతి 2వ పుస్తకం 4వ అధ్యాయం 14 వచనం. తిమోతి 2వ పుస్తకం 4:14. తిమోతి 2వ పుస్తకం 4వ అధ్యాయం 14 వచనం. అలెగ్జాండర్ అన్న కంచెరవాడు మాకు చాలా కీడు చేశాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. మా మాటలను బహుగా ఎదిరించాను. అలెగ్జాండరు జాగ్రత్త అంటున్నారు. పౌలు అపోస్తలుల ద్వారా సువార్తలో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఆయన సేవను బట్టి ప్రభావితం చెందిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ రక్షణ పొంది వెళ్తున్నప్పటికీ ఆయన సేవను బట్టి ప్రభావితం చెంది పౌలు గారిని అనుసరించిన వాళ్ళు ఉన్నారు. అలా అనేకులు ఉన్నారు. వారిలో అలెగ్జాండర్ ఒకడు. మీరు అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 32-33 వచనాలు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 32-33 వచనాలు. గలిబిలిగా ఉంది. కొందరు ఎలాగు కొందరు అలాగు కేకలు వేశారు. తామెందు నిమిత్తము కూడుకున్నారో చాలా మందికి తెలియదు. గందరగోళ పరిస్థితి. కొంతమంది అట్లా అన్నారు, కొంతమంది ఎట్లా అన్నారు. అసలు కొంతమందికి ఎందుకు వచ్చారో కూడా అర్థం కావట్లేదా. అప్పుడు యూదులు అలెగ్జాండర్ సైకి చేసి, జాగ్రత్తరా, ఎఫెసీ పట్టణంలో పౌలు గారి సువార్త వలన కొన్ని గుళ్ళు మూయబడుతున్నాయి. గుళ్ళకి వెళ్ళే భక్తులు తక్కువైపోతున్నారు, రాబడి తక్కువైపోతుంది. ఓరి నాయన, ఈడెవడు వచ్చాడు రా బాబు, మన వ్యాపారానికి పెద్ద గల్లంతగా మారాడు, ఎలాగైనా జిందాబాద్ జిందాబాద్ అని చెప్పేసి ఎలాగైనా అడ్డుకోవాలని వాళ్ళందరూ ఒక గ్రూప్గా మారారు, కమిటీగా మారారు. మారి ఒక దర్బార్లో తీసుకొచ్చారు ఈ సమస్య. దాని కారకుడు ఎవరు? పౌలు గారు. ఒకటే ప్లాన్ ఏంటంటే ఏదో ఒక విధంగా అతను కొట్టి పంపించేయాలి. మా ఏరియాలో ఉండనివ్వకూడదు, మన ఏరియాలో ఉండకూడదు. ఉంటే మిగతా వ్యాపారాలు కూడా దెబ్బతింటాయి. ఇతను ఏదో కొత్త విషయం బోధిస్తున్నాడు, మన వ్యాపారాలు దెబ్బతింటాయి, మన రాబళ్ళు తగ్గిపోతాయి అన్న గందరగోళ పరిస్థితులు. అక్కడ అలెగ్జాండర్ అన్న వ్యక్తి పౌలుకు బదులుగా ప్రాణం పెట్టడం కూడా ఇష్టపడ్డాడు. అవును, కొంతమంది ఇలాగే ఉంటారు. కొత్తలో అసలు ప్రాణాలు పెట్టడానికి కూడా రెడీ అవుతారు. పాస్టర్ గారంటే నాకు అభిమానం, ప్రాణం పెడతామన్న వాళ్ళే కొన్నిసార్లు ఎలా మారుతారు అంటే ప్రాణాలు తీసేవారుగా, ప్రాణాలు తోడేవారుగా మారుతున్నారు. కారణం, అలెగ్జాండర్ అన్న వ్యక్తి దేవుని పనికిలో ఏర్పాటు చేయబడ్డాడు. ఈ అలెగ్జాండర్ అన్న వాళ్ళు, హుమ్మి అన్న వాళ్ళు వేరు బోధ, తప్పుడు బోధ బోధిస్తున్నారు, తప్పుడు డాక్టర్ని బోధిస్తా ఉంటే పౌలు దాన్ని హెచ్చరించాడు. బాబు, మీరు చేసే సువార్త రైట్ కాదు, అది రాంగ్ వెర్షన్ అని పౌలు గారు చెప్పి అంటాడు సంఘాలతో, వీళ్ళు మీరు ఎంటర్ కానివద్దు, వీళ్ళు బోధ సరైంది కాదు, వీళ్ళు గలిబిలు రేపుతున్నారు, వీళ్ళు నేను హెచ్చరించాను కానీ వీళ్ళు మమ్మల్ని ఎదురాడుతున్నారు. ఎవరినైతే బలపరిచి పోషించి బలపరిచి నిలబెట్టామో ఈ రోజు వాళ్ళకి రెక్కలు రాగా ఎదురెత్తున్నారు. మా మాటల్ని బహుగా ఎదురెత్తున్నాడు అలెగ్జాండర్ అన్నవాడు అన్న విషయాన్ని తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ పత్రిక రాస్తాడు.
ఇక కొద్ది రోజుల్లో ఇక చంపబడతాడనగా అప్పటికే పౌలు గారి మీద కుట్ర జారీ చేయబడింది. నేరం క్లియర్ గా మోపబడింది. ఏ నేరం? రోమా పట్టణం తగలబడ్డానికి ఆ దేశ రాజు కారకుడైతే ఆ రోమా పట్టణం తగలబెట్టి పిడియలు వాయించుకుని కూర్చుంటాడు నీరో చక్రవర్తి. పిడియలు వాయించుకుడు ఆర్తనాదాలు చేస్తా ఉంటే ప్రజలు పిడియలు వాయించుకుని కూర్చుంటాడు. కొంత సమయం తర్వాత కంగారు పడి, అమ్మో నా జాబ్ పోద్ది, నా ఉద్యోగం పోద్ది, ఈ విషయం అధికారులు తెలిస్తే నా పరిస్థితి ఏందని కంగారు పడతా ఉంటే అలెగ్జాండర్ అన్నవాడు వచ్చి సలహా ఇస్తాడు. ఏమి లేదు సారు, ఈ దారుణం పౌలు గారి మూట, పౌలు గారిని వెంబడించే వాళ్ళు చేశారని చెప్పండి చాలు. పౌలు జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉండబట్టి అతను విడుదల చేయట్లేదని పౌలు గారి అభిమానులు వచ్చి ఈ పని చేశారని అట్లా నేరం మోపు అని చెప్పగా ఆ సలహా మేరకు పౌలు గారి మీద నీరో చక్రవర్తి మోపిన నేరాన్ని బట్టి పౌలు చిరఛేదనం చేయబడ్డాడు. ఏ వ్యక్తి అయితే పౌలు ద్వారా బలపడ్డాడో, ఏ వ్యక్తి అయితే పౌలు గారి ద్వారా సేవకుడిగా తీర్చిదిద్దబడ్డాడో అతడు తప్పుడు సిద్ధాంతానికి లోబడగా దాన్ని సేవకుడు హెచ్చరించగా సేవకుడు కీడు చేయాలన్న ఆలోచనలోకి వచ్చాడు అలెగ్జాండరు. నేనంటాను, దైవజనులకు కీడు తలపెట్టడం, అసలు ఆ దైవజనుల విషయంలో తప్పుగా ఆలోచించి వాళ్ళ విషయంలో కీడుగా ఎంచడం, అది మన కుటుంబాలకు ఆశీర్వాదంగా ఉండదు. దేవుని ప్రతినిధుల విషయంలో జోక్యం చేసుకునే వాళ్ళ అధికారులు కాదు, లోకల్ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ప్రెసిడెంట్ కాదు, దేవుడు. ద లార్డ్ కెన్ మూవ్. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక సేవకులకి కీడు తలపెట్టాలని, సేవకులకి ద్రోహం చేయాలన్న ఆలోచన మనసులో కలగడం అది ఎంతకైనా ఆశీర్వాదం కాదు. దైవజనులు కీడు తలపెట్టే అనుభవాలు ఈరోజు బయట సొసైటీ సత్యం ప్రకటించే వాళ్ళ కొర మీద లేనిపోని మాటలు చెప్పి వాళ్ళు ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. ఏమంటే సేవకుడు ఏం చెబుతున్నాడు? జీవితాలను నాశనం చేసుకోమంటున్నాడా? తాగమంటున్నాడా? పాడు చేసుకోమంటున్నాడా? ఈరోజు సేవకుడు అంటే అంత కోపం ఎందుకు నీకు? మతోన్మాదం మత పిచ్చిలో పడ్డావు. యేసు ప్రభువును సిలువేసింది ఎవరు? రోమా ప్రభుత్వం కాదు, మత పిచ్చి కలిగిన వాళ్ళు. మతం కాదు, యేసుని సిలువకు అప్పగించింది మత పిచ్చి. మా మతాన్ని పాడు చేస్తున్నారు, మా మతాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ఈరోజు చాలా మంది వాళ్ళ కోపాన్ని వెలగక్కుతున్నారు. ఈరోజు మన భారతదేశంలో మత సామరస్యం కలిగిన మన దేశంలో రకరకాల మత కలహాలు రేపుతున్నారు, మతపరమైన రాజకీయాలు. నేనంటాను, సేవకుడు ద్వారా నష్టం కలుగుతూ ఉంటే, ప్రజలు నాశనం అవుతూ ఉంటే, ప్రజలు పాడవుతూ ఉంటే శిక్ష విధించండి చాలు. ఒక సేవకుడు బోధించే బోధ వలన ఎందరో త్రాగుబోతులు మారుతున్నారు, వ్యసనగాండ్రు మారుతున్నారు, పాడైపోయిన కుటుంబాలు కట్టబడుతున్నాయి. మేలుకరమైన విషయాలు సేవకుడు ద్వారా జరుగుతున్నప్పుడు కీడు తలపెట్టని ఆలోచన నీకు ఎలా కలుగుతుంది? అదిగో ఎఫెసు పట్టణంలో వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నాయని, వాళ్ళ రాబడి దెబ్బతింటుందని నేనంటాను. నిజంగా దైవేచ్ఛ కలిగి, దైవిక ఆలోచన కలిగి నడిచే వాళ్ళను దేవుడు పోషించగలడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రకరకాల ఆలోచనలు మనుషుల్లో రేపి, రకరకాల ఆలోచనలు తావిచ్చి ఈరోజు క్రైస్తవ్యంలో గందరగోళ పరిస్థితులు. ఓ పక్కనేమో మతోన్మాదం, ఇంకో పక్కన దేవుని మందిరానికి వస్తా, దేవుని బిడ్డలుగా పిలబడతా, దేవుని ఇంట్లో జతపరచబడి దేవుని ప్రతినిధులైన వారి మీద చెడుగా ఆలోచించే వైఖరి మనకు ఉండకూడదు.
అపోస్తలు దేవుని వాక్యం చెబుతూ ఉంటే పౌలు గారిని యోహాను గారిని జైల్లో పెట్టారు. రేయ్, మీ అంతు తేలుతాం, మీ సంగతి తేలుతాం, మీ వ్యవహారం తేలుతామని. ఒక ఆయన అంటాడు, ఇలాగే బయలుదేరారా బాబు కొంతమంది. ఆ రోజులో ఇలాగే జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏమైందంటావు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటావు? బాబు, వాళ్ళ విషయంలో మీరు తొందరపడవద్దు అనగానే భయపడి విడిచిపెట్టి హెచ్చరించి పంపించేస్తారు. వాళ్ళు కీడు చేయాలనుకున్నారు. క్రైస్తవ్యాన్ని రూపురేఖలు చేయలేకుండా చేద్దామనుకున్న వారి చరిత్రలు చూడండి. దైవజనులకి వ్యతిరేకంగా నడిచిన వారి జీవితాల్లో దేవుడు విరోధంగా నిలబడతాడు. దేవుని ప్రతినిధులు రకరకాల కోణాల్లో కీడు సంభవించాలని, కీడు తలపెట్టాలని మనిషి వెంపర్లాడుతూ ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. చేతనైతే మేలు చేయి, మేలు చేయలేకపోతే నోరు మూసుకొనుండు, కీడు మాత్రం చేయొద్దు. మరలా ఈ హెచ్చరికలు జారీ చేయబడవు. చాలా స్పష్టంగా సూటిగా తేటగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కీడు కలిగించే ఆలోచనలు మానుకో, కీడు తలపెట్టే ప్రయత్నాలు మానుకో, అది నీకు ఆశీర్వాదం. ఆకలి తీరాలని పరిగెత్తినంత కాలం ఆరోగ్యంగా ఆయుష్కాలం అంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు మనిషి. ఆశలు తీర్చుకోవాలని పరుగులెడతాం ప్రారంభించిన కాడి నుంచి ఆరోగ్యం లేదు, ఆయుష్ లేదు, ఆశీర్వాదం లేదు. ఎందుకు? కీడు, వ్యసనపు ఆలోచన మనుషులను భ్రష్టులుగా మారుస్తుంది. అలా మనం ఉంటే అది నీకే నష్టం, అలా ఉంటే నాకే నష్టం. కనుక జాగ్రత్త. దేవుని హెచ్చరికను జాగ్రత్తగా గ్రహించి అంగీకరించగలిగితే ఆశీర్వాదించబడతాం. బైబిల్లో చక్కని మాట ఉంది చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 5:29. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోనికి వస్తారు. మేలు చేసేవా? జీవ పునరుద్ధానం, నీతిమంతుల పునరుద్ధానం. కీడు చేసేవా? తీర్పు పునరుద్ధానం. దేవుని తీర్పు నుండి నువ్వు తప్పించుకోలేవు. దేవుడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. దేవుడు తీర్పు నుండి తప్పించుకోలేవు. కత్తి పట్టినోడు కత్తికే ఆహుతవుతాడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కీడు చేసినోడు కీడే కలుగుతుందని బైబిల్ చెబుతుంది. వాళ్ళ ఇంటిలో కీడు తొలగిపోదని బైబిల్ చెబుతుంది. కీడు వారిని తరుముదని బైబిల్ చెబుతుంది. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధరణలోకి వస్తారు. కీడు చేయొద్దు. వాళ్ళు ఎవరైనా వారికి కీడు చేయాలన్న ఆలోచన మనసులో కలుగుతూ ఉంటే చంపేసేయి. దాన్ని ప్రోత్సహించవద్దు, దాన్ని ప్రయోగించవద్దు. నీ ఇంట కీడు నిలబడుద్ది, తొలగిపోదు. దేవుని తీర్పు, దేవుని ఆలోచన ఎరిగి మన జీవితాలు కట్టుకోగలిగితే మనం ఆశీర్వాదకరంగా మారుతాం. బైబిల్లో రాయబడిన మాట మనం చూసాం కదా, దేవుని ఆత్మను ఆర్పకూడదు. ఏం చేయకూడదు? దేవుని ఆత్మ ఆరిపోకూడదు. ఈరోజు ఆత్మీయంగా అల్లారిపోతున్నాం, చల్లబడిపోతున్నాం, చప్పగా మారిపోతున్నాం. కారణం ఏంటి? వ్యసనం, ద్వేషం, అసూయ. ఆత్మను ఆర్పేస్తున్నావు. దేవుని ఆత్మను ఆర్పొద్దు. వ్యసన పడడం వల్ల మనకు వచ్చే ఆస్తి అంటూ ఏమీ లేదు, నష్టం తప్ప, కీడు తప్ప. వ్యసన పడకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకునే స్థాయిలో మనం రావాలి. వ్యసన పడే వారిని చూసి వ్యసన పడవద్దు. కీడు చేయాలని ఆలోచించే వారికి కీడు చేయాలని ఆలోచన చేయొద్దు. దేవుడు నీకు మేలే చేస్తాడు. ఉదాహరణకు ఒక మాట చూపి నేను ముగిస్తా. ఆదికాండం 26వ అధ్యాయంలోకి రండి.
ఆదికాండం 26వ అధ్యాయం 28, 29, 30, 31. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండట చూచాను. అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానంగా పంపితిమి కనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందు అని కొంటివి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం నొందిన వాడు అని అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకొని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎదురు నుండి సమాధానముగా వెళ్ళారు. బావి తవ్వితే నీళ్ళు పడుతున్నాయి ఇస్సాకు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరే మనం తవ్వితే పడతలేదేందిరా, వాళ్ళ నాన్న తవ్వాడు ఈ స్థలంలో అని వచ్చి వీడు తవ్వుతున్న నీళ్ళు పడుతున్నాయి. వెంటనే వెళ్ళి ఆ దేశ రాజు ప్రజలు ఇది మాది మాది ఆక్రమిస్తారు. ఎక్కడికి నోరు తెరవలేదు. ఇది మాది అనగానే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకో చోట అక్కడ బావి తవ్వుతూ నీళ్ళు పడతాయి. అక్కడ వచ్చి మాది అంటారు. ఆ దేశంలో ఎక్కడెక్కడ వాళ్ళ తండ్రి అయిన అబ్రాహాము బావిలు తవ్వి అవి పూడ్చబడ్డాయో అదే స్థలాల్లోకి వచ్చి మరలా తవగా నీళ్ళు పడుతున్నాయి. వాళ్ళకి నీళ్ళు పడతలే. అదే స్థలం ఆలోచి తవ్వితే నీళ్ళు పడతలే, పూర్తి చేస్తున్నారు. అది అబ్రాహాము గారు తవ్విన స్థలం అని ఎరిగిన ఇస్సాకు వచ్చి నీళ్ళు తవ్వితే నీళ్ళు పడుతున్నాయి. ఆ దేశంలో ఎక్కడ కూడా నిలవనివ్వలేదు. చివరికి పక్క ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో కూడా నీళ్లు పడతలేదు, నీళ్ళు లేవు, ఇబ్బంది పడుతున్నారు. ఇస్సాకు బావి తవ్వి నీళ్ళు పడ్డాయి. అయ్యి బాబో, ఇతను ఎవడో దేవుళ్ళు లేకున్నాడు రా బాబు, మనం తవ్వితే నీళ్లు పడలేదు, ఇతను తవ్వితే నీళ్లు పడ్డాయి, అసలు ఇతను చేతి మహత్యమా ఏమిటి అని అందరూ పండగ వాతావరణం ఉండిపోయారు. నీళ్లు చూసి అలా నీళ్లు ఓడడం చూసి ఎన్ని సంవత్సరాలు అయింది మాకు, అయ్యి బాబో నీకు దేవుడే ఉన్నాడయ్యా అని జనాలు అసలు బ్రహ్మరథం పడతా గోలగోలు చేస్తా ఉంటే ఆ మాటలు పక్క దేశ రాజు విని ఓరి నాయనో మన కాడే అనుకుంటే పక్కన వెళ్ళినా కూడా తవ్వితే నీళ్ళు పడుతున్నాయంటారా బాబు, అయ్యి బాబో ఇతనితో దేవుడు ఉన్నాడు, మనం ఇతనితో సమాధాన పడిపోతే తేడా పడతామని వెంటనే వచ్చి కీడు చేయలేదు కానీ అభ్యంతరపరిచారు, కీడు చేయలేదు కానీ ఇబ్బంది పెట్టారు, హాని తలపెట్టలేదు కానీ ఆటంకపరిచారు. అంటారు మేము నీ కీడు చేయలేదయ్యా, నిన్ను మంచిగానే పంపించావు, నిన్ను కొట్టలేదు, నిన్ను నెట్టలేదు, నిన్ను ఇబ్బంది పెట్టలేదు, ఆటంకపరిచావు, అభ్యంతరపరిచావు, ఇబ్బంది పెట్టాము తప్ప నిన్ను గాయపరచలేదు, నీ కీడు చేయలేదు గనక మహాప్రభు నీతో దేవుడున్న సంగతి అర్థమైంది అని సమాధాన పడ్డారు వాళ్ళు. జాగ్రత్త పిల్లారా, దేవుడు మనతో ఉంటే మన శత్రువు అసూయపడి అంతగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అదే ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం భాగం చూడండి, 12, 14. విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. యెహోవా అతను ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను, అతడు మిక్కిలో గొప్పవాడు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. క్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడ్డారు. ఇతరులు అసూయపడే అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నువ్వు ఆశీర్వదించబడుతున్నావంటే అర్థం ఏంటి? దేవుడు ఇతరులు నిన్ను చూసి అసూయపడుతున్నారని. నిన్ను అసూయపడే వాళ్ళు నిన్ను అసూయపడక, నీవు కీడు తలపెట్టాలనుకున్న వారి కీడు చేయక, నా విషయాలు ఆలోచిస్తాడు నేను ఇలా చేస్తానని కీడు తలపెట్టొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. దేవుని ఆశీర్వాదానికి వారసులుగా నిలుచుదముగాక. ఆమేన్. దేవుని ఆత్మ చేత కదిలించబడుదుముగాక. నీ భర్త నీ కీడు చేయొచ్చు,
అతగాడి కీడు చేయాలని ఆలోచన నీవు కలిగి ఉండకూడదు. ఒక వ్యక్తి ఒక ఆమెను ప్రేమించాడు. ఇతని కాడ కాస్త ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి, ఇప్పుడున్న మంచోళ్ళు అయితే ఇబ్బంది లేదులే, ఇప్పుడున్న అమ్మాయిలకి పర్సనాలిటీ ఏంటి పర్సనాలిటీ ఉండాలి, ఉండాలి. పర్సనాలిటీ లేకపోయినా వేస్ట్. ఏముండాలా? ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి. సొత్తి హీరోలాగా ఉండాలి, ఖర్చు పెడితే జమీందార్లా ఖర్చు పెట్టాలి. వీళ్ళకేం పోయింది? అడగండి పోయేదేవుడు, అక్షరాలు పడేదేవుడు. ఇతర కాడ ఉన్న పరసు తక్కువైపోయింది, పర్సనాలిటీ ఇక తేడా పడింది. ఇక వెంటనే ఈ పిల్ల ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఈ పిల్ల నా కాడ ఇలా చేసిపోయిందని ఆ పిల్ల కాలేజీలో ఉంటే పోయి కత్తితో కసా పొడిచి యా అన్నాడు. పైత్యమానందం. కీడుకి ప్రతి కీడు. చూసారా? దుర్మార్గపు ఆలోచన ఎవరు చెప్పారు వాడికి? సైతాను గాడిచ్చే ఆలోచన చేత ప్రేరేపించబడితే నష్టపోతాం. ఇస్సాకు తన శత్రువులకి ఎవరికి హాని తలపెట్టే ఇది మాదే అని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ మీది ఎలా అవుద్ది? మా తాతి మా ముత్తాతి రండ్రా చూసుకుందాం, నా కూడా పట్ట కాగితాలు ఉన్నాయి, రండ్రా. ఆడు కొట్టమ్మి పచ్చ కాగితం పుట్టించుకొని ఉంటాడు ఆడు. ఇక చూసుకో కోర్టు మీద నాదంటే నాది. ఆ తగాదాలు దిగలే, ఆ తగాదాలు మరి ఎవరికి వెళ్ళే. 6 స్థలాల్లో తవ్వితే 6 స్థలాల్లో నీళ్ళు పడ్డాయి. 6 స్థలాలు కూడా మాయ అన్నారు. మర్యాదగా పక్కూరు పోయాడు. ఆడ జీవనం చేస్తా పశువులకు నీళ్లు కావాలి కనుక బావి తవ్వగా నీళ్లు పడ్డాయి. ఓరి నాయనో, దేవుడే వీడితో ఉన్నాడు రా బాబు అని ఆ ఊరంతా పండగ వాతావరణం అయింది. ఆ విషయం తెలుసుకున్న ఆ పక్క దేశం రాజు భయపడి, అయ్యా నేను నీకు కీడు చేయలేదు బాబు, ఆటంకపరిచాం, అభ్యంతరపరిచాం, తోలనాడేవే గాని నీకు హాని తలపెట్టలేదు కనుక మహాప్రభు నీతో సమాధాన పడడానికి వచ్చామని శత్రువులు సైతం సంధికి తీసుకొచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇస్సాకు దెబ్బకు దెబ్బ, సై అంటే సై, ముయ్ అంటే ముయ్, నుయ్ అంటే నుయ్, కుయ్ అంటే కుయ్, ఏరంటే అనుకుంటే అక్కడ 26వ అధ్యాయంలో ఆ ప్రస్తావన ఉండేది కాదు. ఒక అద్భుతమైన పాఠం నేర్పడం కొరకు 26వ అధ్యాయం దేవుడు రాయించాడు. నీకు ఆటంకకరంగా ఉన్న వాళ్ళకి అభ్యంతరంగా, నీవు అభ్యంతరంగా మారొద్దు, ఆటంకరంగా మారొద్దు. నువ్వు నెమ్మది కలిగి దేవుని వైపు తేరు చూస్తే నీతో ఉంది దేవుడా ఎవరంటే వాళ్ళు గుర్తించినప్పుడు ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకుంటారంతే. నీకు విరోధంగా రూపిన ఆయుధం వర్ధిల్లదు, అది దద్దరిల్లుద్ది. మోకరించిన ప్రార్థన చేద్దాం.